ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ట్రాఫిక్ సిఐ, వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని నరసరావుపేట ట్రాఫిక్ సిఐ లోకనాథం అన్నారు. శుక్రవారం స్థానిక గడియార స్తంభం సెంటర్లో రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా విద్యార్థులకు, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రయాణించాలన్నారు. దీనికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అది స్కూల్స్లోను, కాలేజెస్లోను, అలాగే కూడళ్లలోను, అన్ని దగ్గరలో కూడా ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించి, అలాగే రోడ్డు ప్రమాదాలకు సంబంధించి అవగాహన కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క రోడ్డు భద్రతా మాసోత్సవాలు అనేవి మనకి జనవరి 16వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు వరకు జరుగుతున్నాయి. మేము ప్రతిరోజు కూడా వివిధ సంస్థల్లోనూ, అలాగే వివిధ కూడల్లోనూ దీనికి సంబంధించిన అవగాహన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాము. అయితే ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, మనకి ప్రతిరోజు కూడా ఈ యొక్క రోడ్డు ప్రమాదాలు కానీ, ట్రాఫిక్ సమస్య కానీ ఎక్కువగా ఉంటుంది. మీరందరూ కూడా ఈ యొక్క ట్రాఫిక్ నియమాలను పాటించి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని చెప్పేసి పోలీసు వారి తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి అందరూ కూడా ఈ ట్రాఫిక్ నియమాలు పాటించండి, హెల్మెట్ ధరించండి, అలాగే ఇద్దరికంటే ఎక్కువగా వాహనాల మీద ప్రయాణం చేయొద్దు, తాగి వాహనాలు నడపొద్దు, అలాగే సరైన పార్కింగ్లో మీ యొక్క వాహనాలను పెట్టుకోండి. అలాగే సిగ్నల్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వైలేషన్ చేయొద్దు. ఇప్పుడు మేము చెప్పిన ఇవన్నీ కూడా పాటించకపోతే ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మనకి పట్టణ ప్రాంతాల్లో పార్కింగ్ పెట్టుకోవడానికి కావచ్చు, కొంత రోడ్లు అనేవి ఇరుగ్గా ఉంటాయి. కాబట్టి మీరు ఈ యొక్క ట్రాఫిక్ నియమాలను పాటిస్తేనే మనం కొంతవరకు ట్రాఫిక్ సమస్యని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో కొంతమంది పిల్లలు, మైనర్స్ ఈ 2 వీలర్స్ మీద డ్రైవింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఎలా డ్రైవింగ్ చేయాలనేది వాళ్ళకి అవగాహన ఉండదు. ముఖ్యంగా 18 సంవత్సరాలు దాటకుండా ఎవరు కూడా ఈ యొక్క వాహనాలని సరైన డాక్యుమెంట్ లేకుండా నడపడం అనేది అది చట్టపరంగా మంచిది కాదు. కాబట్టి తల్లిదండ్రులు కూడా గమనించాలి. మీ యొక్క పిల్లలు 18 సంవత్సరాలు దాటిన తర్వాతే వారికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత వాహనాలను ఇవ్వండి. వారికి కూడా చెప్పండి. మీకు తెలియకుండా కొంతమంది చిన్నపిల్లలు తల్లిదండ్రులకు తెలియకుండా ఈ యొక్క వాహనాలను తీసుకొని రోడ్డు మీదకి వస్తున్నారు, ప్రమాదాల బారిన పడుతున్నారు. దానివల్ల ప్రాణాలు పోవచ్చు, లేదా తీవ్రమైన గాయాలు అవ్వచ్చు. కాబట్టి ప్రజలందరికీ కూడా మా యొక్క పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఈ యొక్క ట్రాఫిక్ నియమాలను పాటించి ప్రమాదాలను బారిన పడకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.